శూన్యు చిన్మయాకారు అనగు లక్ష్మీ సమేతు నిలిపి నువ్వు చెప్పినట్టయితే ఆయన్ని నా హృదయం అనేటువంటి పద్మంలో పెట్టుకుంటాను. నా హృదయాబ్జమందు ఆయన కృష్ణుడు భవ్యచరితుడు అంటే అతి శ్రేష్టమైనటువంటి అందరూ కూడా స్వీకరించవలసినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి వాడు. ఆద్యంత భావశూన్యుడు, ఆయనకి ఆది అంతము అనేటువంటి భావాలు లేవు. అటువంటి చిన్మయాకారు, జ్ఞానమే ఆకారంగా అయినటువంటి వాడు. అనఘుడు, ఏ పాపము లేనటువంటి వాడు. లక్ష్మీ సమేతుడు, అమ్మవారు శక్తి, శ్రీ మహాలక్ష్మి, ఆ శక్తి స్వరూపంతో కూడి ఉన్నటువంటి వాడు. ఆయన్ని నా హృదయంలో నిలుపుకొని ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆ శ్రీమన్నారాయణుని నా హృదయంలో నిలుపుకొని అస్థిర విభవంబు నిఖిల హేయభాజనం బైన ఈ కడేవరము విడుతూ. అస్థిర విభవంబు, ఎక్కడ స్థిరత్వం లేదు. ఆగమ అపాయిన, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అన్నారు. కాబట్టి అస్థిర విభవంబు నిఖిల హేయము, ఇందులో మన శరీరం మొత్తం మీద భద్రపరుచుకొని ఉంచదగినది అనేది ఒక్క కణం కూడా లేదు. నిఖిల హేయము అంతా కూడా వదిలిపెట్టదగిందే. అదే కదా మనం చూస్తున్నాము, చనిపోయినటువంటి శరీరాన్ని తీసుకెళ్ళి అగ్నిహోత్రంలో కాల్చి పారేస్తున్నారు. ఏం మిగిలింది? ఆ ఎముకలు అవి మిగిలితే వాటిని తీసుకెళ్ళి నదుల్లో పడేస్తున్నారు. ఆ నదులు అవి వాటిని అంతర్ధానం చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి మిగిలేం లేదు. ఒకవేళ మిగిలిందంటూ ఏదన్నా ఉన్నా పనికిరాదు. దానివల్ల ఏం ప్రయోజనం వస్తుంది? బండెడు కట్టె పొలంలో కాల్చి వేసినటువంటి శరీరంలో ఎముకలు మిగిలినాయనుకోండి, ఆ మిగిలిన ఎముకను ఏం చేస్తాం మనం? దాంతో ఏదైనా పని జరుగుతుందా? అందుకని నిఖిల హేయము, ఈ శరీరం అంతా కూడా పాపము దగ్గర నుంచి శిరస్సు దాకా ప్రతి భాగము కూడా హేయమే, వదిలిపెట్టవలసిందే. హేయము అంటే తీసుకోరానిది అన్నమాట. అయినటువంటి ఈ కళేబరాన్ని విడిచిపెడతాను అంటే పరీక్షిన్ మహారాజు ఏమంటున్నాడంటే, అయ్యా నాకు అదృష్టం కొద్దీ విప్రవరుడి శాపం వచ్చింది, అందుచేత నాకు లోకతత్వం తెలిసింది. లోకేశ్వరతత్వం తెలుసుకొని, లోకతత్వం తెలిసినందువల్ల ఈ శరీరము హేయము అనేటువంటి నిశ్చయ జ్ఞానం కలిగింది. అటువంటి హేయమైనటువంటి శరీరంలో జీవలక్షణంతో ఉన్నటువంటి నేను ఆ జీవునికి ఉండేటువంటి అజ్ఞానము, సంసారం అనేటువంటి అజ్ఞాన మాలిన్యాన్ని వదిలిపెట్టేసేస్తే అప్పుడు నేను పరమేశ్వరుల్లో లీనమైపోతాను. ఇది మహాభాగ్యం. కాబట్టి నాకు అచ్యుతుడైనటువంటి, చిన్మయాకారుడైనటువంటి, భవ్యచరితుడైనటువంటి, ఆద్యంత శూన్యుడైనటువంటి, లక్ష్మీ సమేతుడైనటువంటి, ఏ పాపము లేనటువంటి ఆ కృష్ణుని స్వరూపాన్ని నాకు తెలియజేయి మహానుభావ అని అడిగాడు. అడిగేవాడికి ఏది కావాలో అది దాని మీద స్పష్టమైనటువంటి అభిప్రాయం ఉండాలి. చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆ ప్రశ్నల్లో వాడు ఏమి తెలుసుకోదలుచుకున్నాడో మనకేం అర్థం కాదు. ఏదో అడుగుతూ ఉంటాడు. ఇది లోకంలో అంటే అర్థమేమిటనమాట? దానివల్ల మనకి ఏం తెలుస్తోంది అంటే వాడికి ఏమీ తెలియదు అనే సంగతి తెలుస్తోంది. కానీ ఏదో ప్రశ్న అడుగుతూ ఉంటాడు. కానీ పరీక్షిత్తు ఎంత చక్కగా అడిగాడో చూడండి. ఆయనకి ఏం కావాలో, ఏది ఉపాధేయమో, ఏది హేయమో. ఉపాధేయం అంటే తీసుకోవలసినది, హేయం అంటే వదిలిపెట్టదగినది. తగినది కళేబరము, ఉపాధేయమైనటువంటిది శ్రీకృష్ణతత్వము. ఈ రెండిటి వల్ల హేయమును వదిలిపెట్టాలి, ఉపాధేయమును గ్రహించాలి. గ్రహించినట్లయితే అప్పుడు మనిషికి సార్థకత, జీవుడికి ప్రయోజనం నెరవేరుతుంది. మనకు ఏది హేయమో ఏది ఉపాధేయమో తెలియదు. నేను చాలాసార్లు అన్నాను, ప్రొద్దున్న లేచిన వెంటనే సంధ్యావందనం చేసుకోవాలి, కానీ పేపర్ వందనం చేస్తున్నాం.
అది హేయము, దాన్ని తీసుకుంటున్నాం. ఉపాధేయమైన దాన్ని పక్కన పెట్టేస్తున్నాం. దీనికంటే అజ్ఞానము కానీ, దీనికంటే తెలివి తక్కువతనం కానీ, దీనికంటే పనికిమాలిన విధంగా బతకటం కానీ సృష్టిలో ఎక్కడైనా ఉంటుందా? అయితే మనం ఎందుకు ఆ పని ఎట్లా చేస్తున్నాము అని అంటే స్పష్టమైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల. రెండవది ఏమిటంటే కర్మ ప్రాబల్యం వల్ల, పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మల ప్రాబల్యం వల్ల. పూర్వజన్మ అంటే ఎక్కడో పూర్వజన్మ అక్కర్లా, ఇవాళకి నిన్న పూర్వం, నిన్నటికి నిన్న పూర్వం, అలాగా ఈ జన్మలో కూడా కడచిపోయినటువంటి దినములలో మనం చేసినటువంటి కార్యాలన్నీ కూడా చేసుకోవాలి. అందుకనే పెద్దవాళ్ళు ఏమంటారంటే ఎప్పటికప్పుడు నిన్ను నీవు పరిశీలించుకుంటూ ఉండాలి. ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు ఇవాళ ఏమి చేశాము, ప్రయోజనకరమైన పని ఏం చేశాము, పనికి మాలిన పనులు ఏం చేశాము అని ఒక డైరీలాగా మన మనస్సులో తయారు చేసుకోవాలి. అది అయిన తర్వాత రేపు నిన్న పనికి మాలిన పని అని ఏదనుకున్నామో అది రాకుండా చూసుకోవాలి. ఇదంతా మానవ జీవితం అనేటువంటిది చాలా క్లిష్టమైనటువంటిది, కష్టమైనటువంటిది. కానీ దాన్ని ఉపేక్ష చేసినట్లయితే మళ్ళీ మనం జారి తిరియక్ పిపీలికాది జన్మలకు వెళ్ళిపోయి మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. చెప్పాం కదా, పరమపద సోపాన పటంలో పెద్దపాము నోట్లో పడ్డట్టు అవుతుందన్నమాట. అట్టడుక్కి వస్తాం, చివరికి వస్తాం. అటువంటి గర్హ్యమైన నిందింపదగినటువంటి పరిస్థితిలోకి రాకూడదు. అందుకనే పరీక్షిత్తు ద్వారా వ్యాస భగవానుల వారు మనకి ఏం చెబుతున్నారంటే హాన ఉపాదాన వివేకం అనేటువంటిది మానవుడికి కలగాలి అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. హానం అంటే వదిలిపెట్టేయడం, ఉపాదానం అంటే తీసుకోవడం. పరీక్షిత్తు చాలా జాగ్రత్తగా అడిగాడు, నేను దేన్ని తీసుకోవాలి అంటే కృష్ణుని తీసుకోవాలి. ఎక్కడికి? హృదయంలోకి. దేన్ని వదిలిపెట్టేయాలి అని అంటే ఆ హృదయం చుట్టూ అల్లుకొని పెద్దగా మనకేదో ఉపకారం చేస్తున్నట్టుగా ఉండేటువంటి ఈ కళేబరం ఉందే, ఇది ఎందుకు పనికిరానటువంటిది. అటువంటి కళేబరాన్ని వదిలిపెట్టేసేయాలి. అది హేయము, ఇది ఉపాధేయము.